సార్ మొన్న అయోధ్య, ఇప్పుడు బద్రీనాథంలో ఆర్థిక అవకతవకలు జరిగాయి అని చెప్పి భైరవసేన అనే సంస్థ ఆరోపించింది సార్. ప్రముఖ దేవాలయాల్లోని ఇటువంటి పరిస్థితి ఎందుకు నెలకొంటోంది? లోపం ఎక్కడుంది సార్? అంటే ప్రముఖ దేవాలయాలు జరుగుతున్నాయని మనకల్లా చిన్న దేవాలయాలు జరుగుతున్నాయి కాదు, న్యూస్లోకి రావు. సో అంటే చిన్న దేవాలయాల్లో ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఉండవు కదా. ఇప్పుడు మనకు దుర్మార్గులు ఎప్పుడైనా అంతటా ఉంటారు, వాళ్ళు ఇక్కడ అక్కడ సమాజంలో ఎక్కడైనా ఉంటారు. అందువల్ల దేవాలయాల పైన మనం తప్పుడుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవాలయాల్లో తప్పుడు పనులు చేసిన వారిని మాత్రమే మనం ప్రశ్నించాలి. సో కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మీరు అన్నట్లు ఇవన్నీ మామూలు దేవాలయాలు కాదు. రామ మందిరం కావచ్చు, లేదా బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్స్ కావచ్చు, అవి కోట్లాది హిందువుల యొక్క ఆరాధ్య దేవాలయం కావచ్చు. అది వారి విశ్వాసాలకు ఒక అత్యున్నతమైన ప్లేస్ ఇది. సో అక్కడ ఏమైతుందంటే ప్రతి హిందువు ఎక్కడో బాధపడుతుంటాడు, ఇదేంటి అని. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తే, అయోధ్యలో జరిగిన దొంగతనాలు చూస్తే బాధేస్తుంది. బంగారంతో చేసిన రామచరిత మానస్ను ఒక రామభక్తుడు, ఒక రిటైర్డ్ అధికారి, వాళ్ళ తల్లి రామభక్తురాలు కనుక తల్లి మీద ప్రేమతో మా తల్లికి చివరి నిమిషం వరకు రామా రామా అంటూ తలుచుకుంటూ చనిపోయింది కనుక ఒక రామచరిత మానస్ను 3-4 కోట్లు ఖర్చు పెట్టి చేయిస్తే అది కనబడతలేదు. ఏం చూడండి, ఇప్పుడు విచిత్రం ఏంటంటే రామచరిత మానస్ చదివిన వాడు హిందూ ద్రోహి, రామచరిత మానస్ దొంగతనం చేసిన వాడు మాత్రం కాదా? నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాదు. రామచరిత మానస్ను చదివి రాముని గొప్పతనం గురించి చెప్పే వాళ్ళనేమో రాజకీయంగా మిమ్మల్ని ప్రశ్నిస్తే హిందూ ద్రోహులు అయిపోతారు. కానీ రామచరిత మానస్ దొంగిలించిన వాడు ఎవడు? రామమందిరంలో దొంగతనం చేసిన వాడు హిందూ ద్రోహి కాదా? వాడు మించిన హిందూ ద్రోహి ఎవడున్నాడు? ప్రశ్నించే వాళ్ళు యాంటీ హిందూ కాదు, హిందూ మతానికి చెడ్డ పేరు తెస్తున్న వాళ్ళు వీళ్ళు కదా, దొంగలు కదా. సో ఇలాంటి దొంగలను మొదలు పట్టుకోవాలి. దానికి ఏం డిఫెన్స్? డబ్బు ఇచ్చి విరాళం ఇచ్చిన వాడు హిందువే, దొంగతనం చేసిన వాడు హిందువే, తప్పేంటి? అసలు ఇదేం వాదన? అసలు ఇలా ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆ ఆర్గ్యుమెంట్ చేసిన వాడిని ఎవరైనా ఖండిస్తున్నాడా? ఎవరు ఖండించడు. మరి అలా ఆర్గ్యుమెంట్ చేసిన వాడు ఇదేందయా నేరం, హిందువుల విరాళాలు హిందువులు దోచుకోవచ్చా అంటే ఆన్సర్ ఉండాలి కదా. ఒక్కొక్కరు మంచిగా బ్రహ్మాండంగా విల్లాలు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, అడ్డగోలుగా. ఆ చంపత్ రాయ్ జనరల్ సెక్రటరీ తన డ్రైవర్నే కౌంటింగ్ స్టాఫ్ గా పెట్టుకున్నాడు. ఆ డ్రైవర్ తన ఫ్రెండ్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఒక ఆయన అయోధ్యలో ఇది వాటర్ వ్యాపారం చేస్తాడు, వాటర్ బాటిల్ అమ్ముకున్నాడు, అతను తీసుకొచ్చి కౌంటింగ్ స్టాఫ్ గా పెట్టారు. అసలు ఇంత నిఘా లేకుండా, ఇంత మానిటరింగ్ లేకుండా, ఇంత విజిలెన్స్ లేకుండా, ఇంత సిస్టమ్స్ లేకుండా ఎలా నడిపారనేది ఎవరికి అర్థం కాదు. మరి అంత గొప్ప ట్రస్ట్, అంత దివ్యమైన భవ్యమైన మందిరము, దీని అడ్మినిస్ట్రేషన్ ఇంత వీక్ గా ఎందుకుంది అని. ఇప్పుడు బద్రీనాథ్ టెంపుల్లో కూడా ఈ లెక్క పెట్టడం అంటే, నీకు కోట్లాది ప్రజలు వాళ్ళ కష్టార్జితాన్ని మీకు విరాళంగా ఇస్తే ఏదో భగవంతుని పైన ప్రేమతో దైవ కార్యానికి ఖర్చు పెట్టాలి. విచిత్రం ఏంటంటే ఈ డొనేషన్ల ద్వారా, భక్తుల డొనేషన్ల ద్వారా వచ్చినవి మా టీటీడీలో ఒక హాస్పిటల్ నడిపితే విమర్శిస్తుంటారు. భక్తులు డొనేషన్లు ఇచ్చింది హాస్పిటల్ నడపడానికి, భక్తులు డొనేషన్లు ఇచ్చింది దేవుని కోసమే కదా అంటుంటారు. లేదా పేదవారికి ఏదైనా సంక్షేమం కొరకు ఖర్చు పెడితే తప్పని వాదిస్తుంటారు. కానీ దొంగతనాలు చెప్తారు. ఇట్లా ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యా, మానవ సేవయే మాధవ సేవ. దేవుని పేరిట పేదలకు ఆరోగ్యాన్ని, చదువును, పేదలకి అన్నం పెడితే అది పుణ్యమే కదా అంటే దాన్ని మాత్రం వ్యతిరేకిస్తారు. మరి ఈ దొంగతనాన్ని ఎలా సమర్థిస్తాం? అందువల్ల ఇవాళ హిందూ దేవాలయాలకు ప్రభుత్వ నియంత్రణ నుంచి తీసేయాలని కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ ఉంటేనే ఇలా ఉంటే, నియంత్రణ లేకపోతే ఇంకెలా ఉంటుంది? ఇంకా వాస్తవంగా అయోధ్యలో ప్రభుత్వ నియంత్రణ లేదు. అయోధ్య దేవాలయం ట్రస్టే నడిపిస్తుంది. సో అయోధ్య దేవాలయము ఒక పెద్ద ఉద్యమం నడిపి దేశంలో ఒక సామాజిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చిన ఆలయం. అలాంటి ఆలయం నిర్వహణ ఇంత బలహీనంగా, ఇంత వీక్గా ఎందుకుంది? మరి ఎందుకు అనే ప్రశ్నకు ఆన్సర్ దొరకాలి కదా. అందువల్ల హైలీ ప్రొఫెషనల్ గా నడపాల్సినటువంటి వ్యవస్థలు ఇలా ఎందుకు నడిచాయి? దీంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు? కావాలనే చేశారా? ఎందుకు భక్తుల విశ్వాసాలపైన భయంకరమైన దాడి కాదా అని. అదే సమయంలో ఇంత జరుగుతున్నా రాజకీయంగా స్పందించడమే మోట్లకు తప్ప ఇప్పుడు తిరుపతి లడ్డు పైన ఇంత మాట్లాడిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు దీనిపైన మాట్లాడారు, కంప్లీట్ మాట్లాడారు. వైఎస్ జగన్ మాట్లాడాడు, నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఏంటన్నట్టు ఇది? ఇప్పుడు సనాతన ధర్మానికి ఇది నష్టం కాదా? మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడాలి కదా చంద్రబాబు నాయుడు గారు.
తిరుపతి లడ్డులో కల్తీని ఎంత నేరమో దేవుని సొమ్ము దొంగతనం చేస్తే నేరం కదా, దీనిపై విచారణ జరగాలని కోరుకోవాలి కదా. కనీసం ఇది అన్యాయము, ఇలా దొంగతనం చేసిన వాళ్ళు వదలకూడదని మాట్లాడాలి కదా. అంటే దేవుని దగ్గర కూడా రాజకీయపరమైన స్పందన ఉండడం ఉండకపోవడం కూడా రాజకీయాలు నిర్ణయిస్తే బాధేస్తుంది. తప్పనాలి. ఏముంది, తిరుపతి లడ్డులో కల్తీ జరిగినా తప్పంటాం, దేవుని దగ్గర దొంగతనం జరిగినా తప్పంటాం. మనకు ఒకటి మంచిది ఒకటి చెడ్డది అంటే ఎట్లా? సో ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటే ఎన్డీఏ నాయకులంతా మౌనము, ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం. అంటే ఆఖరికి అయోధ్య రాముని కాపాడటానికి, అయోధ్య రాముని పవిత్రతను కాపాడటానికి ప్రతిపక్ష నేతలే పూనుకోవాలి తప్ప ఎన్డీఏ నేతలు పట్టించుకోరా? రాముడు అందరికీ రాముడే కదా, దొంగతనం అందరికీ దొంగతనమే కదా, దాన్ని అందరూ ఖండించాలి కదా. దాంట్లో రాజకీయాలు ఏమున్నది? పోనీ ఖండించేటప్పుడు ప్రతిపక్షాలు మోడీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ ప్రశ్నించవచ్చు, మీరు ప్రశ్నించకండి. అట్లీస్ట్ రామ మందిరంలో జరిగిన ఈ దొంగతనం బాధ వేస్తుంది, ఆ బాధ పెడుతోందని అన్న ట్వీట్ చేయాలి కదా. ఆ చిన్న మాట అనడానికి కూడా బాధ కూడా పెడుతున్నామని చెప్పడానికి ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు.